రాష్ట్రం అంతా పెడితే అంటే బేసిక్ గా ఇది అయ్యి సక్సెస్ అయినటువంటి చరిత్ర ఏమైనా ఉందా అంటే మనకి సాక్ష్యం కర్ణాటక. ఇది పథకం పెట్టాకనే కదా కర్ణాటకలో బీజేపీ లైన్ లోకి వచ్చింది. పథకం పెట్టింది కాంగ్రెస్, కానీ బీజేపీని అక్కడ మెజారిటీ వచ్చింది పార్లమెంట్ స్థానాలు. అట్లాగే తెలంగాణ పెట్టింది, దీని తర్వాతనే కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, వాళ్ళే గెలిచారు కదా. అంటే దీనికి అది అవల. ఆంధ్రాలో ఏమన్నా అవుతుందేమో తెలియదు, బట్ ఒక ఆస్పెక్ట్ లో బెనిఫిట్ అవుతున్నది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే కొంతమందితో మాట్లాడాక మొన్న మధ్యన పత్రికల్లో కూడా వచ్చింది, ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. గ్రౌండ్ ఏది దాన్ని ఏమంటారు, లేబర్ ఎంప్లాయ్మెంట్. లైక్ మొన్న కర్ణాటకకి సంబంధించి చూశాను, ఎట్లాగా అమ్మాయికి 20,000 జీతం వచ్చేద్దట, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అక్కడ దాకా వెళ్ళడానికి బస్సు ఈ తతంగం అంతా ఎందుకని వెళ్ళేది కాదు. ఆఫీస్లో మొత్తం అయ్యేటప్పుడు 10-12 దీనికి అయిపోయేదట, అందుకని వెళ్ళేది కాదు. ఇప్పుడు రెగ్యులర్ గా జాబ్ చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు 23% ఉన్నారట. అంటే ఇప్పుడు మనకి ఇవాళకి కూడా మన ఇళ్లలో పని మనుషులు వీళ్ళు కావాలంటే ఎక్కడో వేరే చోట నుంచి రాగలరు, కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ మన ఆటోల్లో వస్తే గనక దోలు తీరిపోతుంది. కాబట్టి వాళ్ళు మనకు దొరకట్ల పనికి. ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, బస్ ఛార్జీ లేనప్పుడు వచ్చేస్తారు. అప్పుడు లేబర్ అందుబాటులోకి రావచ్చు. ఆ విధంగా మహిళల ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం. కానీ రద్దీ కూడా పెరుగుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి, ఆల్టర్నేటివ్ మెట్రో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్లో మనకి ఇంకా మెట్రో రాలేదు. అటువంటి నేపథ్యంలో ఏంటంటే రద్దీ పెరిగితే మీరు అన్నట్టు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కేస్తారు. మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఖచ్చితంగా బస్సు ఎక్కాలి, లేదంటే ఏ ఆటో అంత స్తోమత ఉంటుందా, అప్పుడు ఇబ్బంది కాదు. తప్పదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువ, దీని తీవ్రత ఎక్కువ, దీని బెనిఫిట్ ఎక్కువ, దాని